హలో అందరికీ. స్వాస్థ్య ఫుడ్స్లో వన్ మోర్ ఐటమ్ వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటా. మల్టీగ్రెయిన్ ఆటాలో కూడా మేము మల్టీగ్రెయిన్స్ ఏమేమి యూస్ చేస్తున్నాం అన్నది ఒకసారి వీడియో చేయమన్నారు. సో అందుకని చేస్తున్నాను. ఇందులో వచ్చేసి మేము బాజ్రా, జోవర్, రాగి యూస్ చేస్తున్నాము. సోయా అనుకొని యాక్చువల్గా యూస్ చేయట్లేదు. సో యూజువల్లీ మేము ఇట్లా స్ట్రైక్అవుట్ చేసి పంపిస్తున్నాము. బట్ లాస్ట్ బ్యాచ్ ఏమైందంటే ఇట్లా స్ట్రైక్అవుట్ చేయకుండానే పంపించాము. సో వాళ్ళందరూ చూడండి. బట్ మేము యూస్ చేస్తున్నది రాగి, జోవర్, బాజ్రా మాత్రమే. సోయా గురించి కొంత నెగటివ్ వచ్చింది, వద్దు అని ఒకరిద్దరు కస్టమర్స్ చెప్పారు. అండ్ దాని గురించి రీసెర్చ్ చేస్తే సోయా అంత మంచిది కాదు అని అనిపించింది. తర్వాత కార్న్ వచ్చేసి సీజనల్, అది సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఇంకా ఎంత ట్రై చేసినా మంచి కార్న్ దొరకట్లేదు. సో అవి రెండు మేము యూస్ చేయట్లేదు ప్రస్తుతానికి. సో ఈ మూడు మాత్రమే యూస్ చేస్తున్నాము. ఇది 1 kg ప్యాకెట్. సో ఇవి వచ్చేసి గోధుమలు. 8 kgs గోధుమలకు రేషియో చూపిస్తాను ఇప్పుడు. ఈ 8 kgs గోధుమలు ఎందుకు మాది స్పెషల్ అంటే, ఇది గోధుమలు చూస్తే ఇవి నాటు గోధుమలు, ఇది హైబ్రిడ్ గోధుమలు కాదు, ఇవి నాటు గోధుమలు. అందుకే మీకు అనీవెన్గా చిన్న చిన్నగా ఉంటాయి. ఈ నాటు గోధుమలు ఎందుకు నాటు గోధుమలు మీకు ఎలా తెలిసింది అని అంటే, నేను యూజువల్గా స్ప్రౌట్ చేసేసి నేను ఇవి వీట్ గ్రాస్ జ్యూస్ ప్రిపేర్ చేస్తాము. వీట్ గ్రాస్ జ్యూస్ చేసినప్పుడు హైబ్రిడ్ వచ్చేసి బాగా స్వీట్గా ఉంటుంది జ్యూస్. అదే ఈ నాటుది వచ్చేసి మీకు అంత స్వీట్ ఉండదు. అండ్ ఇందులో గ్లూటెన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది పిండి పట్టించి మనం యూస్ చేస్తే, సో నార్మల్ హైబ్రిడ్ది ఉన్నట్టుగా ఇది అంతగా సాగదనమాట. సో మనం కేక్స్ ప్రిపరేషన్లో లేదంటే తర్వాత నాన్స్కి మనము యూస్ చేయాలి వీటితోటి అని అన్నప్పుడు ఇది అంత హెల్ప్ చేయదు. సో ఇది కొంచెం డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది. గ్లూటెన్ అనేది బాగా తక్కువ ఉంటుంది. దానికి తోడు మనము యాడ్ చేసే జోవార్, బాజ్రా అండ్ రాగి వల్ల గ్లూటెన్ అనేది చాలా అస్సలు పర్సంటేజ్ చాలా తగ్గిపోతుంది. కాబట్టి చాలామందికి చపాతీ చేయడం రావట్లేదు, విరిగిపోతుంది అంటున్నారు. ఎందుకు అని అంటే మల్టీగ్రెయిన్ ఆటాల్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో 8 kgs గోధుమలకి మేము 1 kg బాజ్రా, అదే సజ్జలు యూస్ చేస్తాము. అలానే 1 kg జొన్నలు, 1 kg రాగులు. ఇవన్నీ ఒకసారి మేము దీంట్లో గోధుమల్లో కలిపేసి దాన్ని మేము పిండి మరకు పంపిస్తాము. పిండి మర నుంచి వచ్చాక కాస్త జల్లించి దాన్ని మేము ప్యాక్ చేస్తున్నాము. సో మీకు ఎవరికన్నా ఏదైనా డౌట్ వస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.